హలో అందరికీ బెండకాయ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా, జిగట ఉంటుందని. జిగట లేకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ విధంగా బెండకాయలను పొడవుగా కట్ చేసి పెట్టుకొని 2 ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. పొయ్యి మీద బండిలు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, మినపప్పు, అలాగే ఒక 10 ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ధనియాలు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకొని ఒక 4 వెల్లుల్లి రబ్బలు వేసుకొని మిక్సీకి అయితే పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బండిల్లో తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం పొడవు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలి. దీంట్లో చిటికెడు పసుపు, తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న మసాలాను అయితే యాడ్ చేసుకొని 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో బాగా వేపుకొని దించేసుకోవటమే. ఇదైతే అస్సలు జిగట ఉండదు. మీరు ఇలా ట్రై చేయండి. అలాగే మన ఛానల్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి.